నమస్తే, వెల్కమ్ ది ప్యాట్రియట్. ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమం జరుగుతోంది. రైతు ఉద్యమం 2.0. ఇందులో పెద్ద ఎత్తున ఖలిస్తానీ వేర్పాటువాదులు విదేశీ నిధుల ఫండింగ్ ద్వారా ఈ రైతు ఉద్యమం జరుగుతోంది. దీన్ని ముఖ్యంగా రైతు ఉద్యమం అని చెప్పడం కంటే ఇది దేశ వ్యతిరేక కుట్ర అని చెప్పడమే దీనికి సరైన అర్థం. ఎందుకంటే ఈ ఉద్యమం కేవలం భారతదేశంలోని ప్రభుత్వాన్ని మార్చడానికే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఉద్యమంలో పాల్గొన్న చాలామంది కూడా ఇదే అంశాన్ని బహిరంగానే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ మోదీ రామ మందిరం నిర్మాణం తర్వాత మోదీ పాపులారిటీ అమాంతం పెరిగింది, ఆయన పాపులారిటీని తగ్గించడానికే మేము ఉద్యమం చేస్తున్నాము అని మీడియా ముఖంగానే చెప్పుకొచ్చాడు. దీంతోపాటు మాకు చాలా తక్కువ సమయం ఉంది, ఈ తక్కువ సమయంలోనే మోదీ పాపులారిటీని దించేయాలి, దీనికి ఈ రైతు ఉద్యమమే సరైన ఉద్యమం అని ఆయన చెప్పుకొచ్చారు. పంజాబ్లో రైతు ఉద్యమం మాత్రం చూస్తే మెర్సిడెస్ బెంజ్ కార్లలో, ట్రాక్టర్లలో, అంతేకాకుండా జేసీబీలను కొనుగోలు చేసి ఆ జేసీబీ చుట్టుపక్కల ఒక కంచె ఏర్పాటు, అంటే అద్దాలు అవి ఉంటాయి కదా, వాటికి ఒక గ్రిల్స్ ఏర్పాటు చేసుకుని ఈ ఉద్యమంలో తీసుకొచ్చిన పరిస్థితి. అంతేకాకుండా ఉద్యమం జరిగే స్థలాల్లో ప్రభుత్వం డ్రోన్ల ద్వారా నిఘా పెడుతూ ఉంటే ఆ డ్రోన్లను పడగొట్టేందుకు హమాస్ స్ట్రాటజీ, అంటే కైట్స్ ఎగరవేసి ఆ డ్రోన్లను పడగొట్టే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. ఇది సరిగ్గా 20 ఏళ్ల క్రితం హమాస్ ఇదే విధంగా ఈ స్ట్రాటజీని ఉపయోగించింది, అంటే కైట్స్ ద్వారా డ్రోన్లను పడగొట్టే స్ట్రాటజీ. సరిగ్గా ఇప్పుడు రైతు ఉద్యమంలో కూడా అదే జరుగుతుంది. సో ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఇది కేవలం రైతు ఉద్యమం కాదు, అంటే రైతుల డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం కాదు, ప్రభుత్వాన్ని పడగొట్టడానికే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ రైతు ఉద్యమం ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? ఇది భారత ప్రభుత్వంపై, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీపై ఎంత మేర ప్రభావం చూపే అవకాశం ఉంది? ఈ ఉద్యమం ద్వారా మోదీ ఓడిపోతారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అంశాన్ని తెలుసుకోవాలంటే 2 విషయాలని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఉద్యమం సక్సెస్ కావాలి అంటే దానికి ప్రజా మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండటానికి 303 ఎంపీ సీట్లు సొంతంగానే ఉన్నాయి. సో ఈ 303 ఎంపీ సీట్లలో ఎంత మేర ఈ రైతు ఉద్యమం ప్రభావం చూపుతుంది అనేది చూస్తే ప్రజా మద్దతు అనేది కేవలం పంజాబ్, హర్యానా, యూపీలోని పశ్చిమ జిల్లాల్లోని కొంత భాగం నుంచే ఈ రైతు ఉద్యమానికి కాస్తంత మద్దతు అయితే లభిస్తుంది. అంతే తప్ప దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా కనీసం రైతుల నుంచి కూడా ఈ ఉద్యమానికి మద్దతు లభించడం లేదు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీ సీట్లపై ఈ ఉద్యమం ఏ మాత్రము ప్రభావం చూపించదు. ఇక ఈ ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమంకి సంబంధించి పంజాబ్లో బీజేపీపై ఎంత మేర ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే అక్కడ ఉన్న 0 సీట్లకు మరి అదనంగా యాడ్ అయ్యేది ఉండదు, తగ్గిపోయేది ఉండదు. అంటే బీజేపీకి పంజాబ్ నుంచి ఎక్కడైతే రైతు ఉద్యమం కేంద్ర బిందువుగా ఉందో పంజాబ్, ఆ పంజాబ్లో బీజేపీ నష్టపోయేది ఏ మాత్రమూ లేదు, అంటే శూన్యం. ఇక హర్యానా నుంచి చూసుకుంటే హర్యానాలో బీజేపీ ప్రభుత్వమే ఉంది, మనోహర్ లాల్ ఖట్టర్ ఈ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేస్తున్నారు. ఎలా అంటే ఇటు హర్యానా నుంచి ఢిల్లీకి వెళ్ళే దారులని దిగ్బంధనం చేసి అక్కడ ఏ ఒక్కరూ కూడా రోడ్డెక్కకుండా కఠినంగా ఆంక్షలు విధిస్తున్నారు. సో ఎంతైనా బీజేపీ కొంతమేర ఏమైనా నష్టం చేకూరే అవకాశం ఏదైనా ఉంది అంటే అది హర్యానా ఒక్కటే. అది కూడా దగ్గర 1-2 సీట్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందే తప్ప మిగతా ఏ మాత్రము బీజేపీకి నష్టం చేకూర్చదు. ఇక యూపీ గురించి మనందరికీ తెలిసిందే. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభావం చాలా అంటే చాలా ఎక్కువ. తమ రాష్ట్రంలో యోగి తప్ప మరొక్కరిని సీఎంగా కూడా ఊహించుకోలేని పరిస్థితి యూపీలో ఉంది. అదేవిధంగా యూపీలోనే మోదీ తప్ప రాహుల్ గాంధీని ఏ మాత్రం ప్రధానిగా కాదు కదా, ఒక ఎంపీగా కూడా
అంగీకరించలేని పరిస్థితి. రాహుల్ గాంధీ మనందరికీ తెలుసు 2019 ఎన్నికల్లో యూపీని వదిలేసి వైనాడుకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం సోనియా గాంధీ కూడా అమేథీని వదిలేసి రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో యూపీ నుండి కాంగ్రెస్ను ఏమాత్రం ప్రజలు అంగీకరించలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి బీజేపీకి ఇక్కడ కూడా చాలా వరకు అంటే దాదాపు 1.5% ఓట్ల ప్రభావం ఉంటుందే తప్ప పెద్దగా ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే లేదు. ఇక ఈ 3 రాష్ట్రాలు తప్ప దేశంలో ఏ ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజా మద్దతు శూన్యం. కాబట్టి ఇక బీజేపీ ఈ రైతు ఉద్యమం ద్వారా కోల్పోయేది ఏమీ ఉండదు. ఇక ఈ ఉద్యమం ఇలాగే కొనసాగితే అంటే ఎన్నికల వరకు మోదీ మరోసారి అధికారంలోకి వస్తే ఇప్పుడు చెబుతున్న సర్వేల ప్రకారం ఇప్పుడు ఉన్న 303 సీట్ల కంటే మోదీ మరిన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి అధికారంలోకి బీజేపీ వస్తుందని సర్వేలన్నీ చెబుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడక్కడ 1.5 సీట్లు ఈ ఉద్యమం ద్వారా కోల్పోయినా కూడా బీజేపీ అది ఇతర స్థానాల్లో గెలుపొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మోదీ మరోసారి కానీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగితే వీరందరిపై ఉక్కుపాదం మోపే అవకాశం ఉంటుంది. అంటే రోడ్లపై ఉండే రైతులను కాకుండా వీరి వెనుక ఉండి నడిపించే వాళ్ళందరినీ మోదీ అస్సలు వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. ప్రస్తుతం ఈ ఉద్యమం వెనుక జార్జ్ సోరోస్ అదేవిధంగా అటు గుర్పట్వంత్ సింగ్ పన్ను ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు అయితే ఉన్నాయి. ఇటువంటి ఉద్యమమే 2021లో జరిగినప్పుడు వీరు జార్జ్ సోరోస్కు చెందిన స్వచ్ఛంద సంస్థలు అటు గుర్పట్వంత్ సింగ్ సంస్థలు ప్రత్యక్షంగానే ఈ ఉద్యమంలో పాల్గొన్నట్లు టూల్ కిట్ ద్వారా వెల్లడైంది. అంటే గ్రెటా థర్న్బర్గ్ అనుకోకుండా ట్విట్టర్లో పోస్ట్ చేసిన టూల్ కిట్లో ఇవన్నీ బయటపడ్డాయి. మన భారత్లోని కుహనా లౌకికవాదులు మహమ్మద్ జుబేర్ ఇటువంటి వారందరి పేర్లు ఈ టూల్ కిట్లో అయితే బయటపడ్డాయి. కాబట్టి ఇటువంటి టూల్ కిట్టే ఇప్పుడు జరుగుతున్న రైతు ఉద్యమంలో కూడా ఏమైనా రూపొందించారా అనే విధంగా కూడా ఇంటెలిజెన్స్ అయితే దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఇది కనుక బయటపడితే మోదీ మరోసారి అధికారం చేపట్టిన వెంటనే వీరందరూ జైల్లో చిప్పకూడు తినే అవకాశం అయితే ఉంది.